Welcome to Maths class. I'm Srilata, lecturer in Maths, working at Raghava Lakshmi Devi Government Junior College, SP Road, Secunderabad. ఈరోజు మనం Maths 2A పేపర్లోని one of the most interesting chapter binomial theorem ద్విపద సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. So before going into the exact topic, let us see some basic concepts. What is binomial? ద్విపది అంటే ఏమిటి? Binomial means two terms connected by either plus or minus. ద్విపది ద్వి అంటే రెండు పదాలను ప్లస్ లేదా మైనస్ తో జత చేసి రాస్తే వచ్చేదాన్నే ద్విపది అని అంటాం. ఉదాహరణకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది ఒక ద్విపది. ఇందులో ఎక్స్ స్క్వేర్ అనేది ఒక పదము, వై స్క్వేర్ అనేది మరొక పదము. ఈ రెండు పదాలను ప్లస్ అనే గుర్తుతో జత చేసి రాశాం. అలాగే 3x స్క్వేర్ మైనస్ 2xy అనేది మరొక ద్విపదికి ఉదాహరణ. ఇందులో 3x స్క్వేర్ ఒక పదము, 2xy అనేది మరొక పదము. ఈ రెండు పదాలు మైనస్ అనే గుర్తుతో జత చేయబడి ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన ఫార్ములా x ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని మీకు తెలుసు. అంటే ఎక్స్ ప్లస్ వై అనే ద్విపదిని వర్గము చేసి విస్తరించి రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. దీనినే ద్విపది విస్తరణ లేదా బైనామియల్ ఎక్స్పాన్షన్ అని అంటాం. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ విస్తరణ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ అని, ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ విస్తరణ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్ అని మనకు తెలుస్తుంది. ఈచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ పవర్ ఆఫ్ ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ టర్మ్స్. సో దీస్ ఆర్ కాల్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్. Now we will see what are binomial coefficients. ద్విపది గుణకాలు అంటే ఏంటో చూద్దాం. x ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ 1 అంటే దీన్నే మనం x ప్లస్ వైగా రాయొచ్చు. ఇక్కడ x పక్కన మనకి ఏ నెంబర్ కనిపించట్లేదు అంటే ఏమున్నట్టు, అక్కడ 1 అనే సంఖ్య ఉన్నట్టు. 1 ఇంటూ ఎక్స్ ఎలాగో మనకి ఎక్సే వస్తుంది, 1 ఇంటూ వై ఎలాగో మనకి వై వస్తుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వైనే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై అని చెప్పి రాస్తున్నాం. సో ఎక్స్ పక్కన ఉన్నటువంటి ఈ 1నే మనము ఎక్స్ కోఫిషియంట్ లేదా ఎక్స్ యొక్క గుణకము అని అంటాం. వై గుణకము ఇందులో 1. సేమ్ అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్లో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1 అని, xy కోఫిషియంట్ 2 అని, y స్క్వేర్ కోఫిషియంట్ 1 అని మనకు తెలుస్తుంది. సో ఈ 1,1 x ప్లస్ వై పవర్ 1 ఎక్స్పాన్షన్లోని 1,1ని, x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్లోని 1, 2, 1ని, x ప్లస్ వై హోల్ క్యూబ్లో ఉన్నటువంటి కోఫిషియంట్స్ x క్యూబ్ కోఫిషియంట్ 1, x స్క్వేర్ వై కోఫిషియంట్ 3, xy స్క్వేర్ కోఫిషియంట్ 3, y క్యూబ్ కోఫిషియంట్ 1. సో ఈ 1, 3, 3, 1లను మనము బైనామియల్ కోఫిషియంట్స్ అంటే ద్విపది గుణకాలు అని అంటాం. నౌ మీ అందరికీ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని తెలుసు. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ అని తెలుసు. మరి ఎక్స్ ప్లస్ వై పవర్ 4 ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వై పవర్ 5 ఎక్స్పాన్షన్ అంటే ఎలా రాస్తారు? ఎక్స్ ప్లస్ వై పవర్ 6 ఎక్స్పాన్షన్ అంటే ఎలా రాస్తారు? సో హౌ కెన్ వి ఫైండ్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ హయ్యర్ పవర్స్? సో హయ్యర్ పవర్ ఉండేటటువంటి ద్విపది విస్తరణలు ఎలా కనుక్కోవాలి? We can find the binomial expansions of higher powers by using Pascal triangle. Pascal త్రిభుజాన్ని ఉపయోగించి మనం హయ్యర్ పవర్స్ ఉన్నటువంటి ద్విపది విస్తరణలను కనుక్కోవచ్చు. సో ఇదే పాస్కల్ ట్రయాంగిల్ అంటే. త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ సంఖ్యల యొక్క కూర్పునే మనము పాస్కల్ త్రిభుజము
లేదా పాస్కల్ ట్రయాంగిల్ అని అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ పాస్కల్ ట్రయాంగిల్, which is named after the inventor, a French mathematician, Pascal. So he is the mathematician by name Pascal who invented this Pascal triangle. సో ఈ పాస్కల్ త్రిభుజంలో మనము గమనించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. సో లెట్ us observe some for the important points from the Pascal triangle. The first point is each row begins with 1 and ends with 1. సో ఇక్కడ చూడండి, ప్రతి వరుసలో మనకి సంఖ్యలు 1తో మొదలై 1తో ఎండ్ అవుతున్నాయి. సో సెకండ్ రోలో కూడా 1తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ రో 1తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా థర్డ్ రోలో 1తో నంబర్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ నంబర్ కూడా 1గా ఉన్నది. Now the second point we have to observe is, except the first and last numbers in a row, all the numbers are obtained by adding the two numbers in the previous row on either side of it. So this addition is shown by means of the triangle in each row. అంటే మొదటి సంఖ్య మరియు చివరి సంఖ్య తప్ప మధ్యలో ఉన్నటువంటి ఈ సంఖ్యలన్నీ ఏ విధంగా వస్తున్నాయంటే వాటి పై వరుసలో ఉన్నటువంటి సంఖ్యలను కూడగా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 అనే రోలో ఉన్నటువంటి 1 మరియు 1లను కూడితే మనకి 2 వస్తుంది. సో అదేవిధంగా n is equal to 3 వరుసలో ఉన్నటువంటి ఈ 3 and 3 ఎలా వస్తున్నాయి, దాని పై వరుసలో ఉన్నటువంటి 1 మరియు 2ని కూడగా 3 వస్తుంది. 2ని మరియు 1ని కూడగా 3 వస్తుంది. అదేవిధంగా 4వ వరుసలో ఉన్నటువంటి 4, 6, 4 రావాలి అని అంటే మనం పై వరుసలో ఉన్నటువంటి 1 and 3ని కూడితే 4 వస్తుంది, 3 and 3ని కూడితే 6 వస్తుంది, అదేవిధంగా 3 and 1ని కూడితే 4 వస్తుంది. Now the third point to be observed is, each nth row has n plus 1 terms for any positive integer n. అంటే nth రోలో మనకు n plus 1 టర్మ్స్ ఉంటాయి అని చెప్తోంది. అంటే n is equal to 3 మూడవ వరుసలో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి, 1, 2, 3, 4. అంటే ఇక్కడ 1, 3, 3, 1 అనేటటువంటి 4 పదాలు ఉన్నాయి. ఈ పాస్కల్ త్రిభుజాన్ని మనము ఎంతైనా కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ రాసుకోవచ్చు. ఇప్పుడు పాస్కల్ త్రిభుజాన్ని ఉపయోగించి ద్విపది విస్తరణ ఎలా చేయాలో చూద్దాం. ఫైండింగ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనము x + y⁴ ఎక్స్పాన్షన్ని, x + y⁴ ఎక్స్పాన్షన్ని, x + y⁴ ఎక్స్పాన్షన్ని రాసాం. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. The first point here we have to observe is the coefficients. x⁴ లో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ 1 and 1 ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే రో 1లో నుంచి మనకు వచ్చాయి. సో రో 1 చూడండి, రో 1లో మనకి ఈ 1 మరియు 1 అనేటటువంటి కోఎఫిషియంట్స్ కనిపిస్తున్నాయి. అలాగే మనము x + y² ఉంది కాబట్టి ఈ కోఎఫిషియంట్స్ 1 to 1 ఎక్కడి నుంచి వచ్చాయి, రో 2లో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ నే మనము తీసుకుంటున్నాం. సో రో 2లో మనకి సెకండ్ వరుసలో మనకి కోఎఫిషియంట్స్ చూడండి 1, 2 and 1. సో మనము అదే విధంగా x + y³ ఎక్స్పాన్షన్ కనుక్కోవాలి అని అంటే మనము ఏ వరుసలో తీసుకోవాలి, n is equal to 3 వరుసలో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ 1, 3, 3, 1 లను తీసుకొని ఈ x + y³ ఎక్స్పాన్షన్ ని రాసాము. అండ్ ఇంకొక విషయాన్ని మనం ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఇందులో, in the above expressions as we move from left to right,
the index or power of x decreases and the index or power of y increases by 1 at a time. ఎడమ నుండి కుడివైపు వెళ్ళే క్రమంలో x యొక్క పవర్ ఒక్కొక్కటిగా తగ్గుతూ ఉంటుంది మరియు y యొక్క పవర్ ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్ లో చూడండి, ఫస్ట్ పదములో మనకి x యొక్క పవర్ 3 ఉంది, రెండవ పదములో x ఒకటి పవర్ తగ్గింది అంటే x స్క్వేర్ అయింది, మూడవ పదములో x అయింది, నాలుగవ పదములో అసలు x అనేదే లేదు. సో అదే విధంగా మనం y యొక్క పవర్ ని గమనించినట్లయితే x ప్లస్ వై హోల్ క్యూబ్ లో ఫస్ట్ పదంలో అసలు y అనేదే లేదు, రెండవ పదంలో y కి పవర్ 1, మూడవ పదంలో ఒకటి పెరిగింది y స్క్వేర్, నాలుగవ పదంలో మరొకటి y క్యూబ్ అయింది. సో ఎడమ నుంచి కుడికి వెళ్ళే క్రమంలో x యొక్క పవర్స్ తగ్గుతూ ఉంటే ఒక్కొక్కటిగా y యొక్క పవర్స్ ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో యూజింగ్ అబౌవ్ పాయింట్స్, now we will try to find the expansions of x plus y power 4 and x plus y power 5 by using this Pascal triangle. సో మనము ఫస్ట్ x plus y power 4 యొక్క ఎక్స్పాన్షన్ ని కనుక్కుందాం. సో x plus y power 4 ఎక్స్పాన్షన్ కనుక్కోవాలి, పవర్ 4 కనుక్కోవాలి అని అంటే ఏ రో తీసుకోవాలి మనము, n is equal to 4 వరుసలో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ ని తీసుకోవాలి. అంటే 1, 4, 6, 4 and 1 ఈ కోఎఫిషియెంట్స్ ని తీసుకొని మనము x plus y power 4 ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో x plus y power 4, so starting with the highest power, that is 4, x power 4 plus the next coefficient is, చూడండి n is equal to 4 రో లో నుంచి మనము ఒక్కొక్క కోఎఫిషియెంట్ ని తీసుకుంటున్నాము. 4, నెక్స్ట్ x యొక్క పవర్ ఒకటి తగ్గిస్తే x క్యూబ్ వస్తుంది, తర్వాత y వచ్చింది, నెక్స్ట్ కోఎఫిషియెంట్ is 6, x యొక్క పవర్ ఇంకా ఒకటి తగ్గిస్తే x స్క్వేర్, y యొక్క పవర్ ని మనం ఇంకొకటి పెంచాము ఇక్కడ y స్క్వేర్, ద నెక్స్ట్ కోఎఫిషియెంట్ is 4, x యొక్క పవర్ ఇంకా తగ్గిస్తే x అయింది, y ని పెంచాలి కాబట్టి నెక్స్ట్ టర్మ్ is y క్యూబ్ అండ్ లాస్ట్ టర్మ్ దట్ ఈస్ x లేకుండా ఉండాలి అండ్ ద కోఎఫిషియెంట్ హియర్ ఇట్ ఈస్ 1 కాబట్టి 1 into y power 4 is y power 4. సో ఈ విధంగా మనం x plus y power 4 ఎక్స్పాన్షన్ ని రాయొచ్చు. మరి x plus y power 5 ఎక్స్పాన్షన్, x plus y power 5 ఎక్స్పాన్షన్ రాయాలి అని అంటే ఏ రోని ఉపయోగించాలి, రో 5 లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ ని ఉపయోగించి రాయొచ్చు. అంటే రో 5 లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ ఏవేవి, 1, 5, 10, 10, 5 and 1 ఈ కోఎఫిషియెంట్స్ ని ఉపయోగించి మనము x plus y to the power of 5 ఎక్స్పాన్షన్ ని x power 5 plus 5x power 4y plus 10x cube y plus 10x cube y square plus 10x square y cube plus 5x y power 4 plus y power 5 గా ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు. సో ఈ విధంగా పాస్కల్ త్రిభుజాన్ని ఉపయోగించి మనం ద్విపది విస్తరణ చేయగలుగుతున్నాం కదా. మరి ద్విపద సిద్ధాంతం బైనామియల్ థీరం ఎందుకు, why do we need binomial theorem? So when we want to find the expansion of x plus y power n using Pascal triangle, we need to construct it tilde row n for any positive integer n, which takes much time for higher values of n. So Pascal త్రిభుజాన్ని ఉపయోగించి x plus y power n ఎక్స్పాన్షన్ రాయాలి అని అంటే మనము nth రో వరకు ఆ ట్రయాంగిల్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో n విలువ పెరిగే కొద్దీ ట్రయాంగిల్ ని గీసుకొని ఎక్స్పాన్షన్ చేయడం అనేది చాలా టైం టేకింగ్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x plus y power n using multiplication becomes difficult
as n increases. సో n విలువ పెరిగే కొద్దీ x plus y power n యొక్క ఎక్స్పాన్షన్ ని గుణకారం చేసి కనుక్కోవాలి అన్నా కూడా మనకి కష్టతరమే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ x plus y power 9 ఎక్స్పాన్షన్ ని కనుక్కోవాలి అని అంటే మనం x plus y whole cube into x plus y whole cube into x plus y whole cube చేస్తేనే మనకి x plus y power 9 వస్తుంది. కానీ x plus y whole cube వాల్యూ ఎంత? x cube plus 3x square y plus 3xy square plus y cube అని మనకు తెలుసు. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ మూడు సార్లు మనము మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మల్టిప్లై చేస్తూ ఉంటే రిజల్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇంత గుణకారం చేయాలి అని అంటే మనకి టైం ఎంత పడుతుంది? అవునా? Isn't this multiplication difficult and time consuming? సో అందు గురించే మనకి బైనామియల్ థీరం యొక్క అవసరం ఏర్పడింది. సో దట్ ఈస్ వై బైనామియల్ థీరం కేమ్ ఇంటూ పిక్చర్. సో వాట్ ఈస్ బైనామియల్ థీరం? ద్విపద సిద్ధాంతం అంటే ఏంటో చూద్దాం. Let n be a positive integer, x and a be real numbers, then the expansion of x plus a power n can be written as nc0 into x power n into a power 0 plus nc1 x to the power of n minus 1 into a power 1 plus nc2 x power n minus 2 into a square plus so on ncr x power n minus r into a power r, so on up to ncn x power 0 into a power n. ఇక్కడ n అనేది ఏదేని ఒక ధనపూర్ణ సంఖ్య అయ్యి x మరియు aలు వాస్తవ సంఖ్యలు అయినట్లయితే x ప్లస్ a పవర్ n యొక్క విస్తరణను ఈ విధంగా రాయొచ్చు. nc0 x power n into a power 0 plus nc1 into x power n minus 1 into a power 1 plus nc2 into x power n minus 2 into a square plus so on up ncr x power n minus r into a power r plus so on up to ncn x power 0 into a power n వరకు రాయొచ్చు అని ద్విపద సిద్ధాంతం చెప్తుంది. ఈ ద్విపద సిద్ధాంతంలో మనము nc0, nc1, nc2, ncr, ncn లనే binomial coefficients అని అంటాం. So in the above expansion, this nc0, nc1, nc2, ncr and ncn up to ncn వీటినే మనము binomial coefficients, ద్విపద గుణకాలు అని అంటాం. ఎప్పుడైతే ఈ n యొక్క విలువ ఫిక్స్డ్ గా ఉంటుందో, అంటే మార్పు లేకుండా ఉంటుందో, వాటిని మనం డైరెక్ట్ గా c0, c1, c2 ఆ విధంగా cr అంటే n లేకుండా డైరెక్ట్ గా మనం cn అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్పాన్షన్స్ కనుక్కునేటప్పుడు మీకు తెలియాల్సినటువంటి ఒక బేసిక్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ ని ఏ విధంగా కనుక్కోవాలి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అలా ఎప్పటి వరకు 3 ఇంటూ 2 ఇంటూ 1 వచ్చేంత వరకు మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ నే మనం n ఫ్యాక్టోరియల్ విలువ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ విలువ ఎంతో చూద్దాం. ఎలా కనుక్కోవాలి అని అంటే 5తో మొదలుపెట్టి ఎప్పటి వరకు ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ మనం గుణించాలన్నమాట. అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో వీటన్నిటిని మనం గుణిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 120 వస్తుంది. సో 5 ఫ్యాక్టోరియల్ విలువ 120. అదేవిధంగా 4 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే మనకి 24 వస్తుంది. సో 4 ఫ్యాక్టోరియల్ విలువ 24 అని మనకి తెలుస్తోంది. సో ఇంకొక విషయం, ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 0 ఫ్యాక్టోరియల్ విలువ. 0 ఫ్యాక్టోరియల్ విలువని మనము 1 గా తీసుకుంటాం. అండ్ ఈ ఎక్స్పాన్షన్స్ లో ఉన్నటువంటి NCR, ఈ C అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే
పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో కాంబినేషన్ అనేది ఉంది చూసారా, దాన్నే మనం సి, ఇక్కడ సి అనేది కాంబినేషన్స్ ని సూచిస్తుంది. ఎన్సిఆర్ అంటే ఎన్ వస్తువులలో నుంచి 6 వస్తువులని సెలెక్ట్ చేసుకునేటటువంటి విధానాల సంఖ్య, దాన్నే మనం ఎన్సిఆర్ తో సూచిస్తాం. సో ఈ ఎన్సిఆర్ విలువను కనుక్కోవడానికి ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్సిఆర్ విలువని ఎలా కనుక్కోవాలి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములాతో కనుక్కోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5C3 వాల్యూని ఈ ఫార్ములాను ఉపయోగించి కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి, ఎన్సిఆర్ ఫార్ములాని మనము ఎన్సిఆర్ ఫార్ములాతో 5C3ని కానీ కంపేర్ చేసినట్లయితే, జస్ట్ మినిట్. ఓకే, సో ఎన్సిఆర్ ఫార్ములాతో ఈ 5C3ని మనం కంపేర్ చేసినట్లయితే n బదులుగా ఇక్కడ మనకి 5 ఉంది, r బదులుగా 3 ఉన్నది. సో ఈ ఫార్ములాలో n బదులు 5 అండ్ r బదులు 3ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్, 5 మైనస్ 3 అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడే కదా చూసాం ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇందులో మీరు 3, 2, 1 ఏవైతే ఉన్నాయో 3, 2, 1ని కొట్టేసి ఇక్కడ కూడా 3, 2, 1 క్యాన్సిల్ చేసినట్లయితే, అండ్ దిస్ 2 goes in 4 many times, 2 times. సో 5 2s are 10. సో ఆ విధంగా మనము 5C3 విలువని కనుక్కున్నాం. నౌ ఈ బైనామియల్ థీరం నుంచి మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. ద అబ్జర్వేషన్స్ ఫ్రమ్ బైనామియల్ థీరం. సో n అనేటటువంటి ఒక పాజిటివ్ ఇంటీజర్ కి x, a అనేవి ఒక రియల్ నంబర్స్ అయినట్లయితే x ప్లస్ a హోల్ పవర్ n అనే ఎక్స్పాన్షన్ ని మనము ఇప్పుడే చూసాం. బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్ nc0 ఇంటూ x పవర్ n ఇంటూ a పవర్ 0 ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1 ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ncr x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r ప్లస్ సో ఆన్ అప్ టు ncn x పవర్ 0 ఇంటూ a పవర్. అంటే ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ ని మనము రాసే బదులుగా షార్ట్ గా మనము సమ్మేషన్ r is equal to 0 to n ncr x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ r స్టార్ట్స్ ఫ్రమ్ 0 to n. r అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి nc0లో r, ఇది r. సో r వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 అట్లా ఎక్స్టెండ్ అవుతూ చివరికి n వరకు ఉంది కాబట్టి మనం ఇక్కడ r is equal to 0 to n అని చెప్పి, అండ్ ఈ జనరల్ టర్మ్ అనేసి అంటాం, ఈ ncr x to the power of n minus r into a power r అనేది ఇక్కడ రాసుకున్నాం మనం. సో ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ ని రాసే బదులుగా మనం షార్ట్ గా సమ్మేషన్ r is equal to 0 to n ncr x power n minus r into a power r అని కూడా బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్ ని రాసుకోవచ్చు. Another point to observe is the expansion of x plus a power n has n plus 1 terms. అంటే x plus a power n యొక్క విస్తరణలో మనకి పూర్తిగా n plus 1 పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ x plus y whole cube. సో పవర్ ఇక్కడ ఎంత 3. సో x plus y పవర్ హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్ లో మనకు 4 టర్మ్స్ 4 పదాలు ఉంటాయి. అంటే ఇక్కడ పవర్ n ఉన్నట్లయితే దానికన్నా ఒకటి ఎక్కువ n plus 1 పదాలు దాని విస్తరణలో ఉంటాయి. కావాలంటే x plus y హోల్ క్యూబ్ ఒక ఎక్స్పాన్షన్ ఫార్ములా ప్రకారం మీరు చూసినా కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఎన్ని పదాలు, ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి మనకి మొత్తం టోటల్ 4 పదాలు ఉన్నాయి. సో x క్యూబ్
అనేది ఒక పదము, 3x² అనేది ఇంకో పదము, 3xy² అనేది ఇంకో పదము, y³ అనేది మరొక పదము. సో another point to observe is the r plus 1th term in the expansion of x plus a power n is called the general term. ఇందాక చెప్పాం కదా, NCR x power n minus r into a power r నే మనము జనరల్ టర్మ్, సాధారణ పదము అనేసి అంటాం. సో దీనిని TR+1 తో సూచిస్తూ TR+1 అనగా NCR x to the power of n minus r into a power r అని చెప్పి రాసుకుంటాం. సో ఇక్కడ r విలువ 0తో మొదలయ్యి n వరకు ఉంటుంది. సో 0 less than or equal to r less than or equal to n. So we will go into the textual exercise problems. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 6A ఎక్సర్సైజ్ లోని సెక్షన్ నెంబర్ 1 లోని ఫస్ట్ ప్రాబ్లం లోని ఫస్ట్ బిట్. Expand 4x plus 5y power 7 using binomial theorem. 4x plus 5y power 7 ను బైనామియల్ థీరం, ద్విపద సిద్ధాంతాన్ని ఉపయోగించి విస్తరించి రాయండి. సో సొల్యూషన్ మనకు తెలుసు, బైనామియల్ థీరం ఫార్ములా x plus a power n is equal to nc0 into x power n into a power 0 plus nc1 x power n minus 1 into a power 1 nc2 into x power n minus 2 into a square plus so on ncr x to the power of n minus r into a power r so on ncn into x power 0 into a power n. So దీన్నే మనం షార్ట్ గా x plus a power n is equal to summation r is equal to 0 to n ncr x power n minus r into a power r అని చెప్పి రాస్తున్నాం. సో మనకి ఇచ్చినటువంటి లెక్క 4x plus 5y power 7 ను ఈ x plus a power n తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి x బదులుగా మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఏముంది, 4x ఉంది. a బదులుగా మనకి ఇక్కడ 5y ఉన్నది అండ్ n బదులుగా 7 ఉన్నది. సో x బదులు 4x ని, a బదులు 5y ని, n అంటే 7 ని ఈక్వేషన్ నెంబర్ 1 లో మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ప్రతిక్షేపించినట్లయితే మనకు 4x plus 5y power 7 is equal to summation r is equal to 0 to 7 7cr 4x to the power of 7 minus r into 5y to the power of r అనేది వస్తుంది. సో ఇదే మనకు కావాల్సినటువంటి బైనామియల్ ఎక్స్పాన్షన్ యొక్క 4x plus 5y power 7 యొక్క విస్తరణను మీరు కావాలంటే ఎలాబరేట్ చేసి ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకోవచ్చు, లేదా షార్ట్ గా ఈ విధంగా కూడా రాయొచ్చు. సో వీ హ్యావ్ కమ్ టు ద కంక్లూజన్ పార్ట్, ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్. సో ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలు, బైనామియల్ అంటే ఏంటి, బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, బైనామియల్ కోఫిషియంట్స్ అంటే ఏంటి, పాస్కల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఫైండింగ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్, పాస్కల్ త్రిభుజాన్ని ఉపయోగించి ద్విపది విస్తరణను ఏ విధంగా చేయొచ్చు, అండ్ బైనామియల్ థీరము మరియు దాని యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ ని చూసాం మనము, అండ్ ఎక్స్పాండింగ్ బైనామియల్స్ యూజింగ్ బైనామియల్ థీరం. సో ద్విపద సిద్ధాంతాన్ని ఉపయోగించి ద్విపద విస్తరణను ఏ విధంగా చేయొచ్చో ఈరోజు మనము చూసాము. సో ఈ క్లాస్ని మీరు దృష్టిలో ఉంచుకొని చేయదగ్గరటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, వీటిని మీరు హోమ్ అసైన్మెంట్గా చేయొచ్చు. సో తెలుగు మీడియం వాళ్ళ కోసమని ఫస్ట్ క్వశ్చన్, x plus y పవర్ 6 ను పాస్కల్ త్రిభుజం ఉపయోగించి విస్తరించి రాయండి, ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ 8 ఫ్యాక్టోరియల్ విలువను కనుక్కోండి. థర్డ్ క్వశ్చన్ 5c4, 5c0 మరియు 5c5 విలువలను NCR సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోండి. ఫోర్త్ క్వశ్చన్ బైనామియల్ సిద్ధాంతాన్ని ఉపయోగించి, ద్విపద సిద్ధాంతాన్ని ఉపయోగించి 2a plus 3b power 6 విస్తరణను కనుక్కోండి. ఫిఫ్త్ క్వశ్చన్ x plus a power 11 విస్తరణలోని పదాల సంఖ్య ఎంత? So I think you have understood
today's class. Thank you.